యూనిట్ 3 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ యూనిట్ సీక్వెన్స్, సెకండ్ యూనిట్ ఇన్ఫైనైట్ సిరీస్. థర్డ్ యూనిట్ వచ్చి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఫస్ట్ లిమిట్స్ డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ లిమిట్స్ అంటే ఏంటి? లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఫైండ్ చేయాలనుకోండి. ఫంక్షన్కి లిమిట్ ఫైండ్ చేయాలంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అలాగే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. అసలు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే చూడండి డెఫినేషన్. లెట్ f from s to r be a function, a be a limit point of aggregate s and l belongs to r if for each epsilon greater than 0 there exists delta greater than 0 such that x belongs to s and a minus delta less than x less than a, that implies modulus of f of x minus l less than epsilon. దీన్ని ఎలా రాస్తాం? f of x tends to l as x tends to a minus. ఓఆర్ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నప్పుడు మైనస్ తీసుకుంటాం. లిమిట్ x tends to పవర్లో ఏ పవర్లో మైనస్ తీసుకుంటాం. ఏ పవర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్. ఇక్కడ మనం సీక్వెన్స్లో చెప్పుకున్నప్పుడు ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అయితే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని రాసేవాళ్ళం కదా. అలాగే ఇక్కడ మన లెఫ్ట్ హ్యాండ్ అని ఎలా తెలుస్తుంది మనకి? ఈ ఇన్ఈక్వాలిటీలో లెఫ్ట్ సైడ్ చూడండి, ఏ మైనస్ డెల్టా ఉంది. అప్పుడు ఏమవుతుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్. మెయిన్ ఏంటి ఇక్కడ మనకి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists delta greater than 0 such that x belongs to s and a minus delta less than x less than a, that implies modulus of f of x minus l less than epsilon. Modulus of f of x minus l less than epsilon అయితే దాన్ని ఎలా రాయొచ్చు? లిమిట్ x tends to a minus f of x equal to l. ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. అలాగే ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ చూద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే let f from s to r be a function, a be a limit point of aggregate s and l belongs to r if for each epsilon greater than 0 there exists delta greater than 0 such that x belongs to s and a less than x less than a plus delta, that implies modulus of f of x minus l less than epsilon. దీన్ని ఎలా రాస్తాం? అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అంటున్నాం కాబట్టి మేము రైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఎల్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్. ఓకేనా? ఎక్స్ టెన్స్ టు ఏమవుతుంది? ఏ ప్లస్. రైట్ హ్యాండ్ లిమిట్కి ఎప్పుడు మనకి ఏ ప్లస్ తీసుకుంటాము, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి ఏ మైనస్ తీసుకుంటాం. ఇప్పుడు దీని లిమిట్ ఎలా రాయొచ్చు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్. ఇక్కడ ఇన్ఈక్వాలిటీని చూడండి. రైట్ పార్ట్లో ఏమైంది మనకి? ఏ ప్లస్ డెల్టా ఉంది. ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ డెల్టా ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్. ఏ మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ చెప్పాం. ఇప్పుడు అసలు మనకి లిమిట్ అంటే ఏంటో చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తెలియాలన్నాం కదా. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తెలిసింది, అలాగే రైట్ హ్యాండ్ లిమిట్ తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దాం? లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్ చూద్దాం. ఇప్పుడు లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్ చూడండి. లెట్ f from s to r be a function, a be a limit point of aggregate s and l belongs to r if for each epsilon greater than 0 there exists delta greater than 0 such that x belongs to s and 0 less than modulus of x minus a less than delta. రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్కి డిఫరెన్స్ తెలిసింది కదా. ఇక్కడ మారుతుంది. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏమైంది మనకి? ఏ మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ వచ్చింది. రైట్ హ్యాండ్ అంటే ఏమైంది? ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ డెల్టా. ఇప్పుడు అదే మనకి లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఏమవుతుంది? 0 లెస్ దాన్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. We write f of x tends to l as x tends to a minus and x tends to a plus. అంటే ఇప్పుడు మనకి లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అవ్వాలంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే దీన్ని ఎలా చెప్తాం? లిమిట్ x tends to a f of x equal to l. రెండు ఎగ్జిస్ట్ అవ్వడంతో పాటు ఈక్వల్ అయితే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయితే మనకి ఏమవుతుంది? లిమిట్ x tends to a f of x equal to l అవుతుంది. ఇది లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఈ లిమిట్ యూజ్ చేసి మనకి థియరమ్స్ ప్రూవ్ చేద్దాం. చూడండి. ఫస్ట్ థియరం ఏం చెప్పింది? లెట్ ఎస్ బి అన్ అగ్రిగేట్ అండ్ ఏ బి ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్, లెట్ ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు ఆర్, జీ ఫ్రమ్ ఎస్ టు ఆర్ అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం. ఇక్కడ ఎల్ఎం అనేవి ఇందులో ఉంటాయని చెప్తున్నారు. ఎల్ కామా ఎం బిలాంగ్స్ టు ఆర్. దెన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎం. ఏం ప్రూవ్ చేయాలంటే ఇంతకీ మనకి ఎఫ్ అనే మ్యాపింగ్ ఇచ్చాడు, జీ అనే మ్యాపింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎల్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎం అవుతుందని. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ ప్లస్ జీ టూ ఫంక్షన్స్ని యాడ్ చేసినప్పుడు ఎల్ ప్లస్ ఎం లిమిట్స్ కూడా మనకు వచ్చిన ఆన్సర్స్ కూడా యాడ్ అవుతున్నాయని చెప్పాలి.
లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎం అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రూఫ్ కోసం ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో కండిషన్ తీసుకోండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్. లిమిట్ మనకి డెఫినేషన్ ఏం చెప్తుంది? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 such that 0 less than modulus of x minus a less than delta, that implies modulus of f of x minus l less than epsilon by 2. దీని ఈక్వేషన్ 1 అనండి. అలాగే ఇంకా మనకి స్టేట్మెంట్లో సెకండ్ కండిషన్ ఏముంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం అన్నాం కదా. ఇప్పుడు అది తీసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం అయితే ఇప్పుడు మరి డెఫినేషన్ ఎలా రాస్తాం? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ 0 less than modulus of x minus a less than delta, that implies f of x ప్లస్ ఏం తీసుకోవాలి ఇక్కడ మనం? g of x minus m less than epsilon by 2. అలాగే l ప్లేస్లో ఏముంది? ఇక్కడ m ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం రాసాం మనం? g of x minus m less than epsilon by 2 అనుకున్నాం. ఇది ఈక్వేషన్ 2. అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో మనకి ఇచ్చిన వాటిని యూజ్ చేసుకుని జస్ట్ డెఫినేషన్స్ రాసాం అంతే. టు ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎం అని ప్రూవ్ చేయాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎం ప్రూవ్ చేయాలంటే ఏం తీసుకోవాలి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ 0 లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా, దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ ప్లస్ ఎం లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. ఇందుకు ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. అయితే మనం ప్రూవ్ చేయాలంటే దేని ప్రూవ్ చేయాలి? ఈ వాల్యూ అంతా లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుందని చెప్పాలి. అందుకని ఏం చేద్దాం? కన్సిడర్ 0 less than modulus of x minus a less than delta, that implies modulus of f plus g of x minus l plus m. ఇక్కడ మనకు లెస్ దాన్ ఎప్సిలాన్ అని తెలియదు, మనం చెప్పాలి కదా. అందుకని ఏం చేద్దాం? f plus g of x అంటే దీన్ని ఎలా రాయొచ్చు? f of x plus g of x. అలాగే మైనస్ కూడా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ ఎల్ మైనస్ ఎం. ఇప్పుడు ఏం చేద్దాం? f of x మైనస్ ఎల్ ఒక పార్ట్, అలాగే నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం ఒక పార్ట్ కింద రాసాను, 2 పార్ట్స్ కింద. ఇది ఎలా ఉంది? ఇదంతా ఏ అనుకోండి. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం అంతా బి అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి. మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ ప్లస్ మాడ్ బి. ఓకేనా? ఈ కండిషన్ అప్లై చేసాం. మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ బి అంటే ఏమవుతుంది? జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం. మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ వాల్యూ ఏం చెప్పాం? ఈక్వేషన్ 1 నుంచి ఎప్సిలాన్ బై 2. అలాగే ఈక్వేషన్ 2 నుంచి ఏమవుతుంది? జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం అంటే ఎప్సిలాన్ బై 2. ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే ఏమవుతుంది? 2 ఎప్సిలాన్ బై 2. 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం మిగిలింది మనకి? ఎప్సిలాన్. ఇప్పుడు ఏం తీసుకుని ప్రూవ్ చేసాం మనం? మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ ప్లస్ ఎం లెస్ దాన్ ఎప్సిలాన్. ఇప్పుడు లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే ఇప్పుడు మనకి ఏమవుతుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఇక్కడ ఏదైతే ప్రూవ్ చేసామో అదే కదా రాస్తాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది. దేనికి ఎగ్జిస్ట్ అయింది? ఎల్ ప్లస్ ఎంకి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎం. ఇది మనకి వాడి ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రూవ్ చేసాం. హెన్స్ ద థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. అలాగే సేమ్ ఇప్పుడు ఎడిషన్లో చేసాం. సేమ్ అలాగే మల్టిప్లికేషన్లోనే చేయొచ్చు, డివిజన్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ థియరమ్ మల్టిప్లికేషన్లో చూసాం అనుకోండి. మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ సెకండ్ థియరమ్. లెట్ S be a aggregate and A be a limit point of S. Let f from S to R, G from S to R, and limit x tends to a f of x equal to L, and limit x tends to a g of x equal to M. Then limit x tends to a f g of x equal to Lm అని ప్రూవ్ చేయాలండి. limit x tends to a f g of x equal to Lm. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అని తీసుకున్నాం కదా. ఎల్ అయితే ఇప్పుడు డెఫినేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది మనకి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ 0 లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా, దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. అలాగే నెక్స్ట్ కండిషన్ ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం అని తీసుకున్నాం అనుకోండి. దేనికి డెఫినేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ 0 లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా, దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. ఇప్పుడు జస్ట్ ఏం చేసాం? మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో వాటి ఫార్ములాస్ రాశారు.
అంటే డెఫినేషన్ అప్లై చేసాం. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి అందుకు? టు ప్రూవ్ దట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ఎం అని ప్రూవ్ చేయాలి. కానీ అప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ఎం ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. అంటే ఏం ప్రూవ్ చేయాలి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 such that 0 less than modulus of x minus a less than delta. That implies fg of x minus lm less than epsilon. ఇది మనకు లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ఏం కన్సిడర్ చేద్దాం? 0 లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా. దట్ ఇంప్లైస్ fg ఇంటూ ఎక్స్ మైనస్ ఎల్ఎం ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చా? మైనస్ ఎల్ఎం. ఇప్పుడు ఏం చేద్దాం? మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎల్ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసామనుకోండి, మళ్ళీ క్యాన్సిల్ ఏమవుతుంది? దాని పైన ఉన్న టర్మే కదా వస్తుంది. అలాగ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ 2 పార్ట్స్ చూడండి, ఈ రెండిట్లోనే ఏం కామన్గా ఉంది? జీ ఆఫ్ ఎక్స్ కామన్ తీసాం. ఇంకేం మిగులుతుంది ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్, ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంది? మైనస్ ఎల్ ప్లస్ ఈ రెండింటి నుంచి ఏం కామన్గా ఉంది? ఎల్ కామన్గా ఉంది. ఎల్ కామన్ తీస్తే ఏమవుతుంది? జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం. ఇప్పుడు మళ్ళీ మనకి మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ ప్లస్ మాడ్ బి అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎల్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంది? మాడ్ ఏబి. మాడ్ ఏబి అంటే ఏం రాయొచ్చు? మాడ్ ఏ ఇంటూ మాడ్ బి అని రాసుకోవచ్చు కదా. మాడ్ ఏ అంటే ఏమవుతుంది? జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ అంటే ఏంటి? ఎప్సిలాన్ 1 కదా, దాని ప్లేస్లో ఏం రాసాము? ఎప్సిలాన్ 1 ప్లస్ మోడల్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటి? ఎప్సిలాన్ 2. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇలాంటి ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ని ఎలా కన్సిడర్ చేద్దామంటే జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎం అని తీసుకున్నాం. దీని మళ్ళీ ఈ పార్ట్ అంతా ఒకటి, ఓన్లీ ఎం వాల్యూ ఒకటి అని తీసుకున్నాం అనుకోండి. మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి అప్లై చేస్తే ఏమవుతుంది? మాడ్ ఏ ప్లస్ మాడ్ బి అవుతుంది. మాడ్ ఏ ప్లస్ మాడ్ బి అన్న తర్వాత ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటి మనకి డెఫినేషన్ నుంచి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ 2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎం. దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏం రీప్లేస్ చేయాలి? మాడ్యులస్ ఎప్సిలాన్ 2. మాడ్యులస్ రాసిన రాయకుండా అలాగా పాజిటివ్ వాల్యూనే కదా, ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అంటాం కదా. ఎప్సిలాన్ 2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎం ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎప్సిలాన్ 1 ప్లస్ మాడ్యుల్ ఎప్సిలాన్ 2. టేక్ ఎప్సిలాన్ 1 ఈక్వల్ టు ఎలా తీసుకుందాం? ఎప్సిలాన్ బై 2 ఇంటూ ఇది క్యాన్సిల్ అయ్యేలా తీసుకుందాం. ఎప్సిలాన్ 2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎం. అలాగే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎప్సిలాన్ 2ని ఎలా తీసుకోవచ్చు? ఎప్సిలాన్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎల్. ఇప్పుడు ఇక్కడ ఎప్సిలాన్ 1 ఎప్సిలాన్ 2 ప్లేస్లో రీప్లేస్ చేద్దాం. అంటే ఏమవుతుంది ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ? ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దేని ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాం? ఎప్సిలాన్ 1 ప్లేస్లో కదా రీప్లేస్ చేసాం. ఎప్సిలాన్ 2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎం ఇంటూ 2/2 ఇంటూ ఎప్సిలాన్ 2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎం ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎల్ ఇంటూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎల్. ఓకేనా? ఏమవుతుంది ఇక్కడ? ఎప్సిలాన్ బై 2 మిగులుతుంది, రెండు క్యాన్సిల్ అవుతాయి. అలాగే ఇక్కడ కూడా ఎల్ క్యాన్సిల్ అయింది, ఎప్సిలాన్ బై 2 మిగిలింది. ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ బై 2 లెస్ దాన్ ఎప్సిలాన్. అయితే ఇక్కడ మనం ఇలా ఎందుకు తీసుకున్నామని డౌట్ వస్తుంది. ఇలా ఎందుకు తీసుకున్నాం మనం? ఓన్లీ ఎప్సిలాన్ బై 2 అనేది ఎప్సిలాన్ బై 2 వస్తేనే కదా యాడ్ చేస్తే ఎప్సిలాన్ వస్తుంది. అందుకని ఇక్కడ ఎప్సిలాన్ బై 2 తీసుకుని ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ క్యాన్సిల్ అయ్యేలా తీసుకుంటున్నాం. సేమ్ అలాగే ఇటువైపు కూడా అంతే. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసాం? మాడ్యులస్ ఆఫ్ ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ఎం లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పాం. లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్తే మనకు డెఫినేషన్ నుంచి ఏమైనట్టు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఏమని చెప్తాం మనం డెఫినేషన్లో? మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే ఏమంటున్నాం? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అని అంటున్నాం. అలాగే ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఎల్ ప్లేస్లో ఏమొచ్చింది? ఎల్ఎం వచ్చింది. అంటే దీన్ని ఎలా రాస్తాం? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ఎం. ఇది నెక్స్ట్ సెకండ్ థియరం. ఓకేనా? ఏమవుతుంది? ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ ఇచ్చాడు. అలాగే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం వాల్యూ ఇచ్చాడు. ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఎందుకు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ఎం అని ప్రూవ్ చేయమన్నాడు.
అదే కదా ప్రూవ్ చేసాం మనం. హెన్స్ థియరమ్ ఈజ్ ప్రూవ్. ఇది మనకి ఓన్లీ డెఫినేషన్స్ తెలిస్తే జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ థియరం చూడండి. థియరం 3. లెట్ S be an aggregate and A be the limit point of S. Let F from S to R, G from S to R, and limit x tends to A, f of x equal to L. Limit x tends to A, g of x equal to M. L comma M belongs to R. If M not equal to 0 and S not be the subset of S for all x such that g of x not equal to 0, then A is a limit point of S naught and limit x tends to A, f by g of x exists and is equal to L by M అని ప్రూవ్ చేయమని. అయితే ఇక్కడ మనకి థియరం స్టేట్మెంట్లో ఏమేమి ఇచ్చాడు? లిమిట్ x tends to A, f of x వాల్యూ, అలాగే లిమిట్ x tends to A, g of x వాల్యూ ఇచ్చాడు. ఇంకా కండిషన్ ఏం మెన్షన్ చేశాడు? M నాట్ ఈక్వల్ టు 0. M నాట్ ఈక్వల్ టు 0 అంటున్నాడు, g of x నాట్ ఈక్వల్ టు 0. ఆ రెండు పర్టికులర్గా నాట్ ఈక్వల్ టు 0 అని ఎందుకు మెన్షన్ చేశారు? G అనేది బైలో ఉంది మనకి. ఇక్కడ ప్రూవ్ చేయవలసిన ఆన్సర్ కూడా ఏమంటున్నారు? L by M అన్నారు. ఇది కూడా బైలోనే ఉంది కాబట్టి ఏమవుతుంది? డినామినేటర్లో కనుక 0 అయిపోతే అది ఇన్ఫినిటీ అవుతుంది కదా. అందుకని మస్ట్ అండ్ షుడ్గా మనకి ఏం మెన్షన్ చేశారు అక్కడ? M నాట్ ఈక్వల్ టు 0, g of x నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. అయితే ఇది థియరం ప్రూవ్ చేయడానికి ఏం తీసుకుంటాం? ఫస్ట్ వాడు ఏ కండిషన్ ఇచ్చాడు? ఇఫ్ లిమిట్ x tends to A, f of x ఈక్వల్ టు L. లిమిట్ x tends to A, f of x ఈక్వల్ టు L అయితే డెఫినేషన్ ఏంటి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists delta greater than 0 such that 0 less than modulus of x minus a less than delta. That implies modulus of f of x minus L less than epsilon 1 అనుకుందాం. ఇఫ్ అలాగే నెక్స్ట్ ఏంటి? లిమిట్ x tends to A, g of x ఈక్వల్ టు M. ఈ డెఫినేషన్ ఎలా రాస్తాం? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists delta greater than 0 such that 0 less than modulus of x minus a less than delta. That implies g of x minus M less than epsilon by 2. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ లిమిట్ x tends to A, f by g of x equal to L by M. That is to prove that for each epsilon greater than 0 there exists delta greater than 0 such that 0 less than modulus of x minus a less than delta. That implies f by g of x minus L by M less than epsilon. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ we prove that limit x tends to A, 1 by g of x equal to 1 by M. అంటే ఏం చేస్తాం మనం? రెసిప్రోకల్ 1 by g of x equal to M అయితే లిమిట్ x tends to A, g of x equal to M అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాం? రివర్స్లో లిమిట్ x tends to A, 1 by g of x equal to 1 by M. అంటే దట్ ఈస్ టు ప్రూవ్ దట్. డెఫినేషన్ ఎలా రాస్తాం దీనికి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists delta greater than 0 such that 0 less than modulus of x minus a less than delta. That implies 1 by g of x minus 1 by M less than epsilon అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలని చెప్పాం? 1 by g of x minus 1 by M less than epsilon అని ప్రూవ్ చేయాలి. 1 by M less than epsilon అని ప్రూవ్ చేయాలంటే ఏం కన్సిడర్ చేయాలి? కన్సిడర్ 0 less than modulus of x minus a less than delta, modulus of 1 by g of x minus 1 by M తీసుకున్నాం. ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ M మైనస్ g of x by g of x అంటే M అని రాసుకోవచ్చా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. దీన్ని ఇంకెలా రాయొచ్చు? మాడ్యులస్లోనే ఉంది కాబట్టి g of x మైనస్ M by M ఇంటూ g of x అని రాసుకోవచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు g of x మైనస్ M అంటే ఏంటి? ఎప్సిలాన్ 2 మాడ్యులస్ M ఇంటూ g of x లెస్ దాన్ ఎప్సిలాన్ 2 బై దీన్ని ఎలా రాయొచ్చు? మోడ్ M ఇంటూ మోడ్ g of x అని రాసుకోవచ్చు కదా. టేక్ మోడ్ g of x ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? మాడ్యులస్ ఆఫ్ g of x మైనస్ M యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాను అంటే ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? g of x మైనస్ M
ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎం లెస్ దాన్ ముందు థీరంలో చెప్పినట్టే సేమ్. మాడ్యులస్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటి? ఎప్సిలాన్ 2 ప్లస్ ఎం. జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, ఎప్సిలాన్ 2 ప్లస్ ఎం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. దట్ ఇంప్లైస్ 1 బై జీ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎం లెస్ దాన్ ఎప్సిలాన్ 2 బై మాడ్యులస్ ఆఫ్ ఎం ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎప్సిలాన్ 2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎం. ఓకేనా? వాటిని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇవి చేసిన తర్వాత ఇప్పుడు ఎప్సిలాన్ 2ని ఎలా తీసుకున్నాం? ఓన్లీ ఎప్సిలాన్ అనే కదా మనం ప్రూవ్ చేయాలి. టేక్ మాడ్యులస్ ఆఫ్ ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు ఎప్సిలాన్ మాడ్యులస్ ఆఫ్ ఎం. ఇదంతా కూడా క్యాన్సిల్ అవ్వాలి కదా. మాడ్యులస్ ఆఫ్ ఎప్సిలాన్ 2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎం. దీని ప్లేస్లో రీప్లేస్ చేయండి. 1 by g of x minus m 1 by m less than epsilon modulus of m into modulus epsilon 2 plus modulus of m by modulus of m into epsilon 2 plus modulus of m. ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయి. ఏమవుతుంది? లెస్ దాన్ ఎప్సిలాన్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసేది లెస్ దాన్ ఎప్సిలాన్ అయిందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ 1 by g of x equal to 1 by m అని ప్రూవ్ చేసాం. ఇందుకు ఇది ఒకటే కాదు కదా మనం ప్రూవ్ చేయవలసింది. ఇది దీన్ని యూజ్ చేసుకుని ఎలా చెప్పొచ్చు? సెకండ్ థియరం ఏం ప్రూవ్ చేసాం మనం? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం అయితే మల్టిప్లికేషన్ కూడా లిమిట్ అవుతుందని చెప్పాం కదా, ఎల్ఎంకి ఈక్వల్ అవుతుందని. అలాగే ఇప్పుడు ఇది ఒక ఫంక్షనే కదా 1 by g ఆఫ్ ఎక్స్. జీ ప్లస్లో ఏం తీసుకుంటున్నాం? 1 by g ఆఫ్ ఎక్స్. దీన్ని అప్లై చేయొచ్చు, సరిపోతుంది. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ 1 by g of x equal to 1 by m అయింది. అలాగే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అయింది కదా. ఈ రెండింటిని యూజ్ చేసి ముందు థీరం సెకండ్ థీరంని యూజ్ చేస్తే ఎలా రాయొచ్చు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఇంటూ 1 by g ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఎం కదా. ఎం అంటే దీని ప్లేస్లో ఏం రాయాలి? 1 by m. అంటే దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ f by g of x ఈక్వల్ టు ఎల్ బై ఎం. ఇక్కడ మనం ఫస్ట్ 1 by g of x ఈక్వల్ టు 1 by m అని ప్రూవ్ చేసుకుంటే చాలు. ఇది ప్రూవ్ చేసుకుంటే ఏమవుతుంది? సెకండ్ థియరంని యూజ్ చేసుకుని మల్టిప్లికేషన్ అవుతుందని చెప్పాం కదా. మల్టిప్లికేషన్ ఎల్ఎంకి ఈక్వల్ అవుతుంది కదా. అలాగే ఇక్కడ ఎల్ అంటే ఎల్ఏ ఉంది, ఎం అంటే మాత్రం 1 by m తీసుకున్నాం. 1 by m తీసుకున్నామంటే ఇక్కడ వాల్యూ 1 by m వచ్చింది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎల్ బై ఎం. అలాగే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ బై ఎం. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ఇవి 3 థియరమ్స్. నెక్స్ట్ వీటి మీద నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చేయొచ్చు.